అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో సమాజంలో స్త్రీ శక్తిని బలోపేతం చేయడానికి నారీ శక్తి యోజన విద్యా కేంద్రాన్ని శ్రీ విద్యాంజలి హై స్కూల్లో ప్రారంభించుకోవడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం స్థానిక ఇంచిపేటలో గల శ్రీ విద్యాంజలి హై స్కూల్ నందు స్కూల్ డైరెక్టర్ పుప్పాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో సమాజంలో స్త్రీ శక్తిని బలోపేతం చేయడానికి నారీ శక్తి యోజన విద్యా కేంద్రాన్ని కీర్తిశేషులు ఎంకే బేగ్ బిల్డింగ్ నందు ఈ నెల 22వ తేదీన శ్రీ విద్యాంజలి స్కూల్ వారి సౌజన్యంతో ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ మహిళా యోజన విద్యా కేంద్రాన్ని సంవత్సరం అంతా బ్యాచ్ల వారీగా నిర్వహిస్తామని తెలిపారు. వారికి కావలసిన పుస్తకాలు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటామని బేగ్ తెలిపారు. శ్రీ విద్యాంజలి హై స్కూల్ డైరెక్టర్ పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో నారీ శక్తి స్త్రీ వయోజన విద్యా కేంద్రంను చదువు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వయోజన మహిళల కొరకు ఈ నెల 22వ తేదీ నుంచి ఎంఎస్ బేగ్ సహకారంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చదువు నేర్చుకోవాలన్న మహిళలకు శిక్షణ ఇవ్వడానికి తమ టీచర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మా విద్యార్థుల తల్లిదండ్రులు సుమారు 100 మంది ఈ కార్యక్రమంలో ఉచిత విద్య శిక్షణ పొందడానికి సిద్ధమయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కటారి జోష్న, బోరాడ నాగమణి, సుధీర్ కుమార్, శాలిని, కమర్ జహాన్, ప్రసన్న, లక్ష్మి, పర్వానా, జాబినా బేగం, సువర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, అలాగే భారత ముద్దుబిడ్డ, భారత రత్న, ఆయనకి ఇచ్చిన బిరుదులు ఒక సామాన్య వ్యక్తికి అందే బిరుదులు కాదు. ఆయన యొక్క గొప్పతనాన్ని భారత రాజ్యాంగ నిర్మాత అనే పేరు పొందిన తర్వాత ఆ యొక్క కఠినమైన కార్యక్రమానికి ఒక రాజ్యాంగం నిర్మించడం అనేది ఒక సాధారణ విషయం కాదు. ఈరోజు భారతదేశంలో వెనుకబడిన వర్గాలు అందరికీ సమాన హక్కులు కల్పించాలని ఆ రోజు నుంచే ఆలోచించడంతో ఈరోజు భావితరాలందరూ కూడా ఒక గర్వంగా ఈరోజు భారతదేశంలో నివసిస్తున్నారు, బతుకుతున్నారంటే అది కేవలం ఆ ఘనత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారికి చెందుతా ఉంది. అయితే ఈరోజు ఆయన నివాళులు అర్పించిన ఒక శుభ సందర్భంలో ఇక్కడ మన వించిపేటలో ఎంకే బేగ్ బిల్డింగ్లో విద్యాంజలి సంస్థ యజమాన్యులు శ్రీనివాస్ గారు ఎంతో కాలంగా పశ్చిమ నియోజకవర్గంలో వించిపేట అనే వెనుకబడిన ప్రాంతం మనందరికీ తెలిసే విషయమే. గత 18 ఏళ్ళుగా ఇక్కడ ఉన్న పేద ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విద్య అంటే తక్కువ ధరలో వాళ్ళందరూ కూడా విద్య కల్పించాలని, తక్కువ ఫీజులతో విద్య అందించాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో 18 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గీతాంజలి స్కూల్, ఆ తర్వాత ఈరోజు విద్యాంజలి స్కూల్ పేరుతో ఇక్కడే మనందరి పిల్లల కోసం ఆయన అందరు కూడా కష్టపడి, వాళ్ళ యాజమాన్య వాళ్ళ టీచర్స్ అందరు కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో ఇక్కడ నేను రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మహిళలు, ఇక్కడ మహిళలు అందరూ కూడా చదువు చదువుకున్న మహిళలందరూ కూడా వాళ్ళకు ఎలాగైనా ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి మళ్ళీ నేర్చుకునే అవకాశం కల్పించాలి, విద్య నేర్చుకునే అవకాశం కల్పించాలి అనే ఒక మంచి సంకల్పంతో విద్యాంజలి సదస్సు తరఫున రేపు 22వ తారీఖు ఏప్రిల్ నుంచి మొదలుపెట్టే 45 రోజుల సమ్మర్ క్యాంప్ కేవలం స్త్రీ శక్తి, మహిళా శక్తి, వాళ్ళందరూ కూడా విద్యలో కూడా వెనకబడి ఉండకూడదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్స్ కానీ, మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ఏదైనా సరే వాళ్ళందరూ కూడా తెలియపరచాలి, అవగాహన ఉండాలి, ఎక్కడ కూడా మోసాలు జరుగుతున్న అవన్నీ కూడా జరగకుండా ఉండాలి. దాంతోపాటు వాళ్ళ పిల్లలకు కూడా కొంచెం విద్య నేర్పించుకునే విధంగా కొంచెం బేసిక్ వాళ్ళకు నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా విద్యాంజలి సంస్థ యజమాని గారు శ్రీ శ్రీనివాస్ గారు చేపడతా ఉన్నారు. దీనికి గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మేమందరం కూడా ఆయనకు బలోపేతం చేస్తూ, ఎలాగైతే మేము గ్రంథాలయాల్లో సమ్మర్ క్యాంప్స్ పెట్టడం ఆనవాయితీగా వస్తూ ఉందో, ఈ యొక్క మంచి కార్యక్రమానికి నేను శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరూ కూడా గ్రంథాలయ సంస్థలో కూడా రేపు జరగబోయే క్యాంప్స్లో కూడా ఈ యొక్క సూచనలు తీసుకొని ఎలా చేయాలనేది కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి ఒక్క కుటుంబంలో విద్యావంతులు ఉండాలి, ప్రయోజకులు అవ్వాలి, అలాగే కుటుంబంలో ఉన్న మహిళలందరూ కూడా
మన వాళ్ళందరూ కూడా సమన్యాయం ఇస్తూ వాళ్ళందరూ కూడా విద్య కల్పించాలి, వాళ్ళందరూ కూడా ఉపాధి కల్పించాలి, వాళ్ళందరూ కూడా ప్రయోజకాలి, మహిళలు ఎక్కడ కూడా వెనకబడి ఉండకూడదు, సమానంగా వాళ్ళందరూ కూడా హక్కులు కల్పించాలి, అవకాశాలు కల్పించాలని మంచి సంకల్పంతో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మేమందరూ కూడా ప్రజలకు చెప్పేది ఒకటే, ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోండి. ఎందుకంటే ఇలాంటి సంస్థ ముందుకు రావడం, ఇలా మన మించిపేటలో వచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం, మేమందరూ కూడా గర్వపడాల్సిన విషయం. శ్రీనివాస్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు ఎందుకు తెలియజేయాలంటే, ఆయన చేపట్టే కేవలం ఒక ఈ సమ్మర్ క్యాంపే కాదు, ప్రతి సంవత్సరంలో కనీసం 10-15 కార్యక్రమాలు చేస్తారు. పిల్లలకి డెంటల్ క్యాంప్స్ అని చెప్పి, పిల్లలకి ఐ క్యాంప్స్ అని చెప్పి, హెల్త్ క్యాంప్స్ అని చెప్పి, తర్వాత కాంపిటీషన్స్ అని పెట్టి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ కూడా మన సంస్థ పెద్ద ఇంటర్నేషనల్ సంస్థ అవ్వకపోయినా కానీ స్టాండర్డ్స్, ఆలోచన, విధి విధానాలు మాత్రం ఆయన ఇంటర్నేషనల్ కన్నా గొప్పగా ఉన్నాయని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అయితే ఆయన సంస్థకి రేపు జరగబోయే కార్యక్రమం ద్వారా ప్రజలందరూ, ముఖ్యంగా నేను మహిళలకు చెప్పేది, ఈ అవకాశాన్ని మీరు వదిలిపెట్టవద్దు. మేమందరం కూడా ఈ సంస్థని తోడుగా మిమ్మల్ని బలోపేత చేసే విధంగా మీకు విద్య అందించాలనే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ రేపు 22వ తారీఖున ప్రారంభం జరిగే కార్యక్రమాన్ని మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. ఈరోజు చాలా మహత్తరమైనటువంటి దినం. ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత, అలాగే ఫిలాసఫర్, అలాగే సంఘ సంస్కర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మా ప్రీతమ నాయకులు ఎంఎస్ బేగ్ గారు ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలి, ఒక ప్రాజెక్ట్ని మనం ప్రారంభించాలని ఎప్పటి నుంచో వారు కోరిన దాని మీద మా విద్యాంజలి సంస్థ తరఫున మేము చదువు రానటువంటి మహిళలకు చదువు నేర్పించే దిశగా మేము ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేశాము. దానికి ఎంఎస్ బేగ్ గారు గ్రంథాలయ చైర్మన్గా వారి యొక్క సహకారాన్ని, చేయూతను మాకు ఇవ్వడం అనేది సంతోషదాయకం. మరి ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క నారీ శక్తి ప్రయోజన స్త్రీ విద్యా కేంద్రాన్ని ప్రారంభించదలిచామని చెప్పేసి ఈరోజు మీకు సవనీయంగా మేము విన్నవించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రోగ్రామ్ లాంచింగ్ దిశగా మన ఎంఎస్ బేగ్ గారు ఈరోజు రావడం అనేది జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమాన్ని తరగతులు ప్రారంభం ఈ నెల 22వ తారీఖు 10:30 గంటలకి ఇదే క్యాంపస్లో, ఎంకే బేగ్ గారి క్యాంపస్లో చేయడం అనేది జరుగుతుంది. మరి వారి తనయులైనటువంటి ఎంఎస్ బేగ్ గారు తండ్రి గారి యొక్క ఆశయాల్ని నిర్వహించడం కోసం, వారి యొక్క కళలు నిజం చేయడం కోసం, పేదవారి యొక్క జీవితాల్ని పునరుద్ధరించుకోవడం కోసం ఒకటే మార్గం, అది విద్య ద్వారా వాళ్ళలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నారీ శక్తి మహిళా విద్యా కేంద్రం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడానికి వారు ముందుకు వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మరి ఎంఎస్ బేగ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది మాకు చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ కోర్స్ అనేటటువంటిది 45 రోజులు ఉంటుందండి. ఈ కోర్సుకు సంబంధించినటువంటి పుస్తకాలన్నీ కూడా ఎంఎస్ బేగ్ గారు మాకు సమర్పించి ఈ యొక్క చదువు నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన పుస్తకాలు అందజేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం వివరాలు, అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయాలి అనేటటువంటి దాన్ని, వారి యొక్క ఉద్దేశాన్ని ఇప్పుడు ఎంఎస్ బేగ్ గారు మన ముందు ఉంచుతారు. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.